ఏపీ పేపర్ మిల్లు మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీలో డిపాజిట్ చేసిన తమ డిపాజిట్లకు మిల్లు యాజమాన్యం న్యాయం చేయాలని సొసైటీలో డిపాజిట్ చేసిన మిల్లు రిటైర్డ్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు మద్దాడి సోమరాజు, పి ఉమామహేశ్వరరావు, కె లచ్చిరాజు తదితరులు మాట్లాడారు. ఈ సొసైటీలో తామంతా డిపాజిట్ చేసుకున్న సొమ్ముకు కొంతకాలంగా నెల నెల వడ్డీ కూడా ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పెన్షన్ తక్కువగా వస్తుందని, ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీ డబ్బు తమ కుటుంబ పోషణకు ఉపయోగపడుతుందని అదే సక్రమంగా ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన చెందారు. మేనేజ్మెంట్ ఏమో మాకు సంబంధం లేదు, మేము కటింగ్ ఆపేస్తాం, మేము కట్ చేయమంటుంది. మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీట్ అయ్యాం, ఎమ్మెల్యే గారి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళేమో DCO దగ్గరికి పంపుతున్నారు. DCO దగ్గరికి వెళ్తుంటేనేమో అవుతుందండి పని, అవుతుందని చెప్పి అలా కాలయాపన చేత 2 సంవత్సరాల నుంచి జరుగుతుందండి ఇది. కానీ మాకు న్యాయం చేయట్లేదండి. వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నా అవుతుంది అన్నారు తప్ప పని మాత్రం ముందుకు వెళ్తలేదండి. ఇది వరకు మిల్లు ఏదన్నా ఫ్లాట్ జరిగితే మేనేజ్మెంట్ చర్య తీసుకుని వాళ్ళ ఉద్యోగంలోంచి కూడా తీసేసిందండి. కానీ వీళ్ళని ఎందుకు మేనేజ్మెంట్ వాళ్ళని సమర్థింతుందో తెలియట్లేదండి. అవినీతి జరిగినప్పుడు వాళ్ళు ఎందుకు సమర్థిస్తున్నారో తెలియట్లేదు. దీని మీద ఏమో కోర్టులో కేసులు వేయటం, ఏదే విధంగా ప్రొలాంగ్ చేయటం, ఇలాగ 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని నానా యాతన తిప్పుతున్నారండి. మమ్మల్ని మేమేమో ఒకళ్ళు 70 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు అండి. మాకు వచ్చినటువంటి పెన్షన్ కూడా 2800 వస్తుందండి, గవర్నమెంట్ PF పెన్షన్. ఆ 2800తో మేము బతకలేక, ఏదో మా సంస్థ కాదు ఇది, మమ్మల్ని ఉద్ధరించే సంస్థ 40 సంవత్సరాల పైనుంచే ఉంది కదా అని ఈ సంస్థలోని మేము డిపాజిట్, మాకు వచ్చినటువంటి PF గ్రాట్యుటీ కూడా ఈ సంస్థలో డిపాజిట్ చేసుకున్నామండి ఆశపడి. దాని గురించి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని ఒక స్కామ్ కింద చిత్రీకరించి డబ్బులన్నీ వీళ్ళు వాడేసి ఏం చేశారో తెలియదు. మాకు ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు, అసలు కూడా ఇవ్వట్లేదండి. మేనేజ్మెంట్కి గవర్నమెంట్కి ఎన్నోసార్లు మొదలుపెట్టుకున్నాం, అయినా సరే ఫలితం ఉండలేదండి. అంచేత మా మీద దయించి మా వయసుని దృష్టిలో పెట్టుకుని, మాకేమో బీపీలు, షుగర్లు, రోగాలండి అన్నీ. ఇంచేతండి అనారోగ్యాలతో బాధపడుతున్నాడు. మాకు న్యాయం చెయ్యాలని చెప్పి మీ ముఖంగా గవర్నమెంట్ని ప్రార్థిస్తున్నామండి. కలిసేయండి. మేనేజ్మెంట్ మేము ఎప్పుడైతే ఈ సొసైటీ గొడవ జరిగిన తర్వాత మేము గవర్నమెంట్కి DCO దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టామండి. DCO ఏం చేశాడంటే ఒక PECని వేసారండి. ఆ PEC ఏం చేశాడంటే రికార్డులు పట్టుకెళ్ళి ఎక్కడ పడిపోయినాయని చెప్పి అతను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఇదంతా కూడా ఏం జరుగుతుందో తెలియట్లేదండి. ఎవరు కూడా ముందుకు వచ్చి యాక్షన్ తీసుకోవట్లేదు. ఆర్థిక పరిస్థితి మా పరిస్థితి కొంచెం గమనించి మీరు ఎంత అనారోగ్యాలతో బాధపడుతున్నామండి. మా వయసు కూడా పెరిగిపోయింది, 70 సంవత్సరాలు వచ్చింది. మందులు లేకపోతే బతకలేకపోతున్నాం. అటువంటిప్పుడు మాకు న్యాయం చేయాలి కదండి, చేయలేకపోతున్నాం. న్యాయం ఎందుకు చేయట్లేదు? మేనేజ్మెంట్ అడుగుతుంటే మాకు సంబంధం లేదంటే మేనేజ్మెంట్ ముందుకెళ్తుంది. ఎలాగ ఎవరితో చెప్పుకోవాలి? మేము ఆ బాధ ఎవరికి వినిపించుకోవాలో తెలియట్లేదండి. అంచేత మీ ముఖంగా అన్నా సరే గవర్నమెంట్ దృష్టికి వెళ్తుందని. అందరికీ నా నమస్కారం అండి. విషయం ఏంటంటేనండి, మేమందరం కూడా APPM రిటైర్డ్ ఎంప్లాయీస్ అండి. మాకు పెద్ద సొసైటీ ఉందండి, అది మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ. ఆ సొసైటీ 40 సంవత్సరాల నుంచి నిర్విరామంగా పనిచేస్తుంది. అందులో వర్కర్స్కి కావాల్సినటువంటి లోన్స్ ఇవ్వడం, అలాగే డబ్బులు దాచుకోవాలనుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వడం 12% చెప్పి ఈ ప్రక్రియ 40 సంవత్సరాల నుంచి చాలా బాగా జరుగుతుందండి. గత 3 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి కొత్త బాడీ ఏదైతే ఉందో ఆ డైరెక్టర్స్, వాళ్ళని మేమే ఎన్నుకుంటాం. ఆ నెంబర్స్ వాళ్ళ యొక్క విపరీత బుద్ధి వల్ల దాంట్లో ఫ్రాడ్ జరిగి మాకు ఇవ్వాల్సినటువంటి చెల్లించవలసిన చెల్లింపులు చెల్లించట్లేదండి. దీని మీద మనం కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎంక్వైరీ పెడితే వీళ్ళ మొత్తం రికార్డ్ అంతా కూడా దాచేసి పోయిందని పత్రికాముఖంగా ఒక కంప్లైంట్ ఇచ్చారు, ఒక ప్రకటన ఇచ్చారండి. ప్రకటన ఇచ్చి వాళ్ళు పక్కకు తప్పుకుని ఎటువంటి ఈ సొసైటీ డిపార్ట్మెంట్ యొక్క చర్యలకి ప్రతిస్పందించకుండా కోర్టు ద్వారా అడ్డంకులు సృష్టించి మాకు ముందుకెళ్లకుండా బంధాలు వేస్తున్నారండి. పోనీ మేనేజ్మెంట్ ఏమైనా సహకరిస్తుందంటే అది లేదండి. ఇంతకుముందు చిన్న పొరపాట్లు చేసిన వాళ్ళే మేనేజ్మెంట్ డిస్మిస్ చేసేది. ఇంత పెద్ద పొరపాటు చేసిన వాళ్ళని ఎటువంటి చర్య తీసుకోవట్లేదు వీళ్ళ మీద. ఏంటిదంటే మాకు మా పరిధిలో లేదని చెప్తుంది. మరి ఇంతకుముందు ఏదో బ్యాంకులో రాంగ్ పే స్లిప్ సబ్మిట్ చేశారని చెప్పి వాళ్ళని తీసేయడం జరిగిందండి.
వీళ్ళు ఇంత కంపెనీకి సంబంధించి ఈ మేనేజ్మెంట్ మాకు సంబంధం లేదు అన్నటువంటి ఈ మేనేజ్మెంట్ ఇంతకాలం ఎలా రికవరీ చేసింది? లోన్స్ రికవరీ చేసి సొసైటీ అకౌంట్లో వేస్తే సొసైటీ రీపేమెంట్ చేసేది. ఈ ప్రక్రియ సడన్గా మేనేజ్మెంట్ ఆపేయడం వల్ల మాకు ఈ ప్రాబ్లం వచ్చిందండి. మేనేజ్మెంట్ దానికి కారణం ఏం చెప్తుందండి? సొసైటీలో ఫ్రాడ్ జరగడం వల్ల మేము ఆపేసామంటుంది. ఇందులో ఏది ముందు ఏది వెనక అనే విషయం మీద ఏమీ తేల్చకుండా మమ్మల్ని ఇలాగా ఇబ్బంది పెడుతున్నారండి. గవర్నమెంట్ కలెక్టర్ మేడం గారు కూడా చాలా బాగా మాకు సపోర్ట్ చేశారు. ఆవిడ కూడా చాలా అన్ని రకాలుగాను పోలీస్ డిపార్ట్మెంట్ని యాక్టివేట్ చేశారు. ఈ వ్యవహారం అంతా కూడా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి ద్వారా జరిగిందండి. మాకు జరుగుతుంది కానీ మాకు ఈ డిలే అయిపోతుందండి. మా అందరికీ కూడా మినిమం 65 to 70 years ఓల్డ్ అండి. అందరికీ బీపీ షుగర్ ఎన్ని ఉన్నాయి. మేము చాలా మినిమం పెన్షన్ తోటి ఈపీఎఫ్ పెన్షన్ తోటి బతుకుతున్నటువంటి జీవులు కాబట్టి మాకు సత్వరం ఈ యొక్క పరిష్కారం ఈ వ్యవహారంలో పరిష్కారం దొరికేటట్టు ప్రభుత్వం వైపుకి ప్రజల వైపుకి మీరు మీ ముఖంగా తీసుకువెళ్తారని మేము ఆశిస్తున్నామండి. ఎవరికి? నాకు ఒక్కడికండి. అందరికీనైతే దగ్గర 2 కోట్ల 4.5 కోట్లు ఉందండి. అందులో ఫ్రాడ్ 2 కోట్ల వరకు జరిగి ఉంటుందండి. నా ఒక్కరికి నాకు 2 లక్షలు రావాలండి. ఇక్కడ ఉన్న వాళ్ళు తక్కువ, నాదేనండి 2 లక్షలు. 10 లక్షలు అండి. బాధితులు 120 అండి. ఏదండి చెప్పండి. ఇక్కడ డైరెక్ట్ మాట్లాడేసి సార్, మేమందరం కూడా పేపర్ మిల్ ఏపీ పేపర్ మిల్లో 30 నుంచి 40 సంవత్సరాల దాకా సర్వీస్ చేసి అందరూ కూడా రిటైర్ అయిన సభ్యులు మేమందరం కూడా. అయితే మేమందరం కూడా మాకు వచ్చిన రిటైర్ అయిన తర్వాత మాకు వచ్చిన అమౌంట్ పిఎఫ్ కానీ గ్రాడ్యుటీ కానీ ఆ సొమ్మునంది కూడా ఈ సొసైటీ ఏపీ పేపర్ మిల్ కోఆపరేటివ్ సొసైటీ 1426 రిజిస్టర్ దాంట్లో మేమందరం కూడా డిపాజిట్ చేసాం. సుమారు 120 మంది మెంబర్స్ దాకా 4.5 కోట్ల దాకా డిపాజిట్ చేసాం అందరం కూడా. అయితే మాకు ప్రతి నెల కూడా ₹1 వడ్డీ వేసి మేనేజ్మెంట్ శాలరీ కటింగ్ చేసి వాళ్ళ దగ్గర రుణాలు ఇచ్చి కటింగ్ చేసి మాకు అందరికి కూడా ప్రతి నెల అండి. ఇదే కాక ఈ సొసైటీ అనేది 50 సంవత్సరాలు బట్టి నడుస్తుంది. అందులో ఉన్న వర్కర్స్ అదే పాలకవర్గం కూడా మా మిల్ మేనేజ్మెంట్ మిల్లో వర్క్ చేసే కార్మికులు అందరూ కూడా వీళ్ళందరినీ నమ్మి మేమందరం కూడా ఆ సొసైటీలో డబ్బులు వేయడం జరిగింది. కానీ ప్రతి నెల బాగా 50 సంవత్సరాలు బట్టి నడుతున్న సొసైటీ మీద నమ్ముకొని బయట మాకు వచ్చే రిటైర్మెంట్ వచ్చే డబ్బు కూడా మాకు 1000 నుంచి 2500 దాకా కంటే ఎక్కువ రాదు మాకు పెన్షన్లో. అలాగా మేము అందరం కూడా ఇంత సర్వీస్ చేసి కూడా మా కష్టాచారితం అంతా కూడా ఈ సొసైటీలో వేయడం జరిగింది. ఈ నవంబర్ 2023 నుంచి కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఏం చేశారంటే మాకు వడ్డీ కానీ అసలు కానీ వేయడం ఆపేశారు. ఏని అడిగితే మేనేజ్మెంట్ ఆపేసింది కాబట్టి మేము కటింగ్ ఆపేసింది కాబట్టి మేము వడ్డీలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకని మేనేజ్మెంట్ కూడా అడిగితే మేనేజ్మెంట్ ఏముందంటే ఈ సొసైటీలో ఫ్రాడ్ జరిగినట్టుగా మాకు తెలిసింది. మీరు వేసుకున్న 4,28,00,000లో 2 కోట్ల దాకా వీళ్ళు వాడుకున్నట్టుగా మాకు తెలిసింది. దాని తాలూకా రిపోర్ట్స్ కానీ ఆడియో రిపోర్ట్స్ అవన్నీ కూడా పుస్తకాలన్నీ కూడా తెచ్చి మాకు సబ్మిట్ చేయమన్నా సరే కూడా వాళ్ళు సబ్మిట్ చేయకపోవడం వల్ల కారణం వల్ల మేము కటింగ్ ఆపేసామని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళు డైరెక్టర్లను కూడా అడిగితే మేమేం చేస్తాం, కటింగ్ ఆపేసింది కాబట్టి మేమేం చేస్తాం అని చెప్పేసి వీళ్ళు మేనేజ్మెంట్ అలా చెప్పడం జరిగింది అనమాట. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము అందరం కూడా అప్పుడున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన భర్త గారిని అందరం కలిసి ఈ విషయాన్ని ఆయనకి చెప్పాం వివరంగానే. కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారిని కలవడం జరిగింది. కలిసి మాకు జరిగిన అన్యాయం అంతా కూడా ఆయన చెప్పడం జరిగింది. కలెక్టర్ అలాగే కలెక్టర్ గారు అప్పుడున్న ప్రశాంతి మేడం కలెక్టర్ గారు ఉంటే ఆవిడ కూడా ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు కూడా వాళ్ళ శాశక్తులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసినా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. అలాగే 2.5 సంవత్సరాలు బట్టి మేము కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నాం తప్ప మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. కాబట్టి ఈ విషయం మీరు అందరూ కూడా అందరికీ గవర్నమెంట్కి అలాగే మేనేజ్మెంట్కి కూడా తెలియపరిచి మాకు అందరికీ న్యాయం చేసి మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం.
ఎందుకంటే నెక్స్ట్ ఏంటంటే ఈ పాలకవర్గం ఏదైతే ఉందో, ఈ పాలకవర్గం ఎవరైతే ఉందో వాళ్ళు కూడా మిల్లులోనే పనిచేస్తున్నారు. వాళ్ళు మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు వాడేసుకున్న డబ్బులు హ్యాపీగా తిరుగుతున్నారు, బయట దర్జాగా తిరుగుతున్నారు. వాళ్ళ మీద మేము మా ప్రశాంతి మేడం కలెక్టర్ గారు ఉన్నప్పుడు వాళ్ళ మీద కేసు కూడా పెట్టారు. కేసు పెడితే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. దీని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, కానీ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు. వాళ్ళు తీసుకోకపోవడం వల్ల ఇంకా వాళ్ళకి కొమ్ములు వచ్చేసి ఇష్టసరంగా వాళ్ళు మేమేమైనా అడిగినా కూడా మాకు సరైన సమాధానం కూడా ఎవరికి చెప్పడం జరుగుతలేదు. కాబట్టి మీరు ఇది అందరూ కూడా ఇది మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ కూడా కొంచెం ఇది అందరి దృష్టిలో తీసుకెళ్ళి మాకు న్యాయం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం అందరి తరఫున. నేను నమస్తే.